ఈ నెల 30న సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఒక చిన్న సినిమా అనుకున్న టైంలో షూటింగ్ అయిపోయి అట్ ద సేమ్ టైం ఆడియో ఫంక్షన్ కూడా చేసుకొని సెన్సార్ అయిపోయాక ఆడియో ఫంక్షన్ చేసుకొని ఆడియో ఫంక్షన్ అయిన 1 మంత్ లోపు మూవీ రిలీజ్ అవుతుందంటే చిన్న సినిమా ఈ రోజుల్లో అవటం అంటే చాలా కష్టం. అలాంటిది మా సినిమా అవుతుంది. అట్ ద సేమ్ టైం క్వాలిటీగా వచ్చింది. దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్పుకుంటా మా ప్రొడ్యూసర్ రామ్మోహన్ గారికి, అలాగే డైరెక్టర్ శివాజీ. ఈ నెల 30న ఈ సినిమా టోటల్గా అన్ని థియేటర్స్ అన్ని కన్ఫర్మ్ అయ్యాయి. ఈ హ్యాపీ న్యూస్ మీతో షేర్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్, కో స్టార్స్ శ్రీతేజ్ అండ్ ఉదాస. సో మూవీ క్వాలిటీగా వచ్చింది. మేము చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నాం. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా లైక్ చేశారండి. అంటే ఈ మధ్యకాలంలో వస్తున్న సాంగ్స్ అన్నిటికీ డిఫరెంట్గా లిరిక్స్ అందరికి అర్థమయ్యేలాగా, మ్యూజిక్ కరెక్ట్గా అందరికి సెన్సిబుల్గా ఉండేట్టు కరెక్ట్గా మా లవ్ బేస్ మూవీకి దానికి తగ్గట్టుగా మ్యూజిక్ ఇచ్చిన రవీంద్ర ప్రసాద్ గారికి వన్స్ అగైన్ థ్యాంక్స్ అండి. అలానే బ్యూటిఫుల్ లొకేషన్లో షూట్ చేసి ఆద్యంతం సినిమా అంతటిని బ్యూటిఫుల్గా పిక్చరైజేషన్ చేసిన మా సినిమాటోగ్రాఫర్ జశ్వంత్ గారికి చాలా థ్యాంక్స్ అండి. సినిమా గురించి ప్రధానంగా చెప్పాలంటే 30వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుందని కార్తిక్ కూడా చెప్పాడు. 30వ తారీఖు దాదాపు 150 థియేటర్లో సినిమాని రిలీజ్ చేయడానికి ప్రొడ్యూసర్ గారు చాలా ప్రయత్నాలు అవి చేశారు. అన్నిటినీ ఒక దారికి తీసుకొచ్చి దాదాపు 150 థియేటర్స్ దాకా కన్ఫర్మ్ చేశారండి. ప్రొడ్యూసర్ గారికి ఫస్ట్ సినిమా అయినా ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. డైరెక్టర్ గారికి కూడా ఫస్ట్ సినిమా అయినా కూడా బాగా ప్రతి ఫ్రేమ్ చాలా చక్కగా షూటింగ్ చేశాడు. మీ సపోర్ట్తో ఈ సినిమాని విజయవంతం చేయాలని కోరుకుంటూ. సినిమా చాలా బాగా వచ్చిందండి. అందరూ దీన్ని ఈ నెల 30న రిలీజ్ చేస్తున్నామండి. తప్పక చూడాలని కోరుకుంటున్నాను. నేను ఈ మూవీ డైరెక్టర్ని, శివాజీ. లాస్ట్ మంత్ ఆల్రెడీ 20 ఆడియో రిలీజ్ అయింది. ఆడియోకి మంచి స్పందన వచ్చింది. చాలా బాగున్నాయి సాంగ్స్ అన్ని. ఈ మంత్ 30 మూవీ రిలీజ్ అనుకుంటున్నాం. 100% 30 రిలీజ్ చేస్తున్నాం 150 థియేటర్స్లో. అలాగే సినిమా చాలా అందమైన ప్రేమ కథా చిత్రం ఇది. ప్రతి ఒక్కరు ఫ్యామిలీ అందరు కూర్చొని చూసే సినిమా ఇది. వల్గట్లేని మూవీ ఇది. అందరు కంపల్సరీగా చూస్తారు. ప్లస్ అది కాక కార్తీక్, మన శ్రీతేజ్ ఇద్దరు చాలా పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు. అలాగే హీరోయిన్ ఉదాస. ఈ సినిమా చాలా, ఎందుకంటే ఇప్పుడు వచ్చే సినిమాల కన్నా 100% సినిమా చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ సినిమాలో ఎక్కడ వల్గారిటీ లేదు, ప్లస్ డబల్ మీనింగ్ డైలాగ్స్ లేవు. ఒక నీట్, ఒక లవ్ సబ్జెక్ట్, ఫ్లాట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇది. ఇప్పుడు ఆల్రెడీ ఒక ఓల్డ్ ఈజ్ గోల్డ్ టైప్లో వెహికల్స్ని కూడా మేము ఒక పాతకాలం పద్ధతిలో వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి. సేమ్ అది మనం ఇప్పుడు రిలీజ్ చేస్తున్న వెహికల్స్ని కూడా ఈరోజు సినిమా రిలీజ్ దాకా అవన్నీ ఏపీలో ఒకటి, మన తెలంగాణలో ఒకటి, 2 తిరుగుతూనే ఉంటాయి. ఇది ఒక ఓల్డ్ ఈజ్ గోల్డ్ టైప్లో కొత్త పబ్లిసిటీ ఇది. ఆల్రెడీ పాతదే కానీ కొత్తగా చేస్తున్నాము. అలాగే సినిమా చాలా బాగా వచ్చింది.